దేవుని ముఖ కాంతి నీ మీద పడే రోజు ఈరోజు. దేవుడు నిన్ను దర్శించే రోజు ఈరోజు. సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు ఇక్కడ. ప్రభువా, ఆత్మలను రక్షించండి అయ్యా, నరకము నుండి తప్పించండి అయ్యా, మేలైన మార్గములోనికి నడిపించండి అయ్యా అని. క్రీస్తు యేసునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ఏమన్నాడు? నీ ముఖకాంతిలో మా రహస్యము పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే దినములన్నీ గడిపాం. నిట్టూర్పులు విడచినట్లు మా జీవితకాలము జరుపుకొందుము. ఐగుప్తులో వాళ్ళు బండి మాటలను రాస్తున్నాడు. మా ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. పరిశుద్ధాత్ముడు బైబిల్ రాయించాడు అనడానికి ఒక గుర్తు చెప్తాను ఈ రాత్రి. ఇక్కడ వినండి. థియాలజియన్స్, వేదాంత శాస్త్రాలు చదివిన వాళ్ళు, బైబిల్ చదివిన వాళ్ళు ఇక్కడ వినండి. వాస్తవంగా మోషే ఎన్నాళ్ళు బ్రతికాడు? 120. సతీష్ గారు. కానీ మన సంగతి చెప్పాడు, ఇప్పుడు జరుగుతున్న సంగతి ముందే. మా ఆయుష్కాలము 70 ఏండ్లు. నరుని ఆయువు వాక్య ప్రకారంగా ఎన్నేళ్ళు చెప్పు? 70 ఏండ్లు. అదేంటి పాస్టర్ గారు నాకు 80గా అంటున్నారా? దాని గురించి కూడా రాశాడు. అధిక బలమున్న ఎడల. హలో చెప్పండి, అధిక బలమున్న ఎడల అనండి. ఏంటో ఈ కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎంత తింటున్నారు? మమ్మీ ఇంత బాక్స్ చాలు మమ్మీ, ఇంత చాలు మమ్మీ, వద్దంటే ఇనవేండి మమ్మీ. అదేంటమ్మా ఇంత బాక్స్ ఎడ సరిపోద్దురా, ముక్కులో పెట్టుకోవడానికి కూడా సరిపోదుగా అమ్మ అంటుంది ముసలమ్మ. ఎడ సరిపోద్ది? ఇంత బాక్స్ తింటే నక్కోరిల్లాగా కాక ఎలా ఉంటారు మీరు చెప్పండి? ఎండు రొయ్యల్లాగా ఎండిపోయి రేపొద్దున పిల్లల్ని కనాలా, లేకపోతే మీ ఆయనకి అంటాడా మీకోసం? తినండి అమ్మా. బలం ఉండాలా వద్దా చెప్పండి? అధిక బలం ఉండాలి. స్తోత్రం. మన నానమ్మోళ్ళు అమ్మమ్మోళ్ళు చూడండి రౌండ్గా ఉండేవారు. మీరు ఏమీ తినకుండా ఒక పక్కన అమ్మ బతిమలాడుతుంటే ఒక పక్కన నాన్న కొంచెం తినమ్మా. ఏంటి మమ్మీ నాకు ఆకలిస్తే నేను తిన్నా. ఈ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళే పిల్లలు మరీను ఇంతే బాక్స్. మరి ఆ బాక్సులు ఎవడ తయారు చేస్తున్నాడు? గడిచిన 27 ఏళ్లుగా మేము స్కూల్ నడిపిస్తున్నాం. ఫర్ లాస్ట్ 27 years. ఈ సంవత్సరం నేను చెప్పాను ఎల్కేజీ పిల్లలకు పెద్ద పెద్ద బాక్సులు ఉంటే మంచిది. ఎందుకు? రైసు కింద పడకుండా ఉంటుంది. అంత నైసు పీసు రేగుతుంది కానీ చెప్పండి ప్రయోజనమేమి కనబడట్లా. రాను దేవుని మాట వినాలి. 120 ఏండ్లు బ్రతికాడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం? 80 అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అబ్బో అబ్బో అబ్బో. 80 బాగానే ఉంటది కానీ ఆయాసమే దుఃఖమే. జపాన్ వాళ్ళు ఎక్కువ వృద్ధులు ఉన్నారంటే ఇప్పుడు అక్కడ. తెలుసా ఈ సంగతి మీకు? జపాన్లో మనం అనుకుంటాం 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికితే మంచిదేనా. అమెరికన్ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ కాలం బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు 60 ఏళ్ళు ఉంటేనే పిల్లలకు మనతో సమయం గడపడానికి టైం లేదు. 80 ఏళ్ళు అనే కాడకు వచ్చేసరికి చెప్పండి మన పిల్లలకు పిల్లలు అవుతారు. ఇప్పుడు ఇక్కడున్న వాడినే వాడు చూడాలి. అవునా కదా? మరి ఈడెళ్ళి ఎక్కడ చూస్తాడు మళ్ళీ వీడిని చెప్పండి? కష్టం కాదు. నేనున్న పరిస్థితుల్లో అయితే, మనం ఉన్న పరిస్థితుల్లో అయితే 80-70 బెటర్. ఏదన్నా స్పెసిఫిక్గా దేవుడు కృప చూపి పనినప్పచెప్పి నువ్వు బాధ్యతాయుతంగా గ్రామంలోనో సంఘంలోనో సమాజంలోనో 10 మందికి ప్రయోజనకరంగా కుటుంబానికి దీవెనకరంగా ఉండే తండ్రివో తల్లివో అయితే 80 వేసుకో, మంచిదే. ఎందుకని నీ వల్ల కుటుంబానికి దీవెన ప్రయోజనం.
రోజుకి ఎన్ని ఫోన్ కాల్స్, ఇప్పుడు టీవీలో కూడా మాట్లాడుతున్నాను నేను, ప్రతి ఫోన్ కాల్, అయ్యా అబ్బాయి తాగుతున్నాడయ్యా, రాత్రి తెల్లవారులు నిద్రవట్లేదయ్యా, అమ్మాయిని కొట్టి పంపించేశాడయ్యా, పిల్లలు అయ్యో అనాథలై తిరుగుతున్నారయ్యా, అదేమంటే మమ్మల్ని కూడా కొట్టాడయ్యా, ఒళ్ళంతా గాయాలేనయ్యా అనే తల్లులు నేను చూపిస్తాను రండి. మా దగ్గరకు ఓ మామ వచ్చింది, వాడు కాల్చి వాతలు పెట్టాడంట, మోకాళ్ళు పై దాకా వస్త్రాన్ని చూపించింది. అయ్యా నువ్వు నా కొడుకు లాంటి వాడివి, ఇంతకన్నా నేను ఎక్కువ చూపించలేను, తొడల దాకా కాల్చేశాడయ్యా అని చెప్పింది. ఓన్ సన్, సొంత కుమారుడు, సొంత కుమారుడు. ఇద్దరు బ్రతికే ఉన్నారు సుమా, అబద్ధాలు చెప్పట్లా. ఇద్దరు కొడుకు తల్లి ఇద్దరు బ్రతికే ఉన్నారు. మా దగ్గర 10 ఏళ్ళు ఉంది. దేవుని బిడ్డ, ఎందుకు సువార్త కావాలి? ఎందుకు మారు మనసు కావాలి? ఎందుకు పరిశుద్ధత కావాలి? ఎందుకు నిత్య జీవమును గురించిన అవగాహన కావాలి? ఎందుకు దేవుని ముఖకాంతిలో నీ రహస్య పాపములు నీకు కనబడాలి అంటే, నీవు కృపను పొందాలంటే, మోక్షమునకు చేరాలంటే, దేవుని కార్యము నీలో జరగాలంటే, నీవు దేవుని వైపు చూడాలి, తిరగాలి. దేవునికి స్తోత్రం.